వెల్కమ్ టు T20. తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సభ్యులు నివాళులర్పిస్తారు. మన్మోహన్ మృతిపై ఇప్పటికే వారం పాటు సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఏపీలో జనవరి 3న జరగాల్సిన వైసీపీ ధర్నా వాయిదా పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తలపెట్టిన ధర్నాని తాత్కాలికంగా వాయిదా వేసింది. జనవరి 3న డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలు ఉండడంతో వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు నేతలు. ఈ నెల 29న పెండింగ్ బకాయిల కోసం ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. PSLV C-60 రాకెట్ని అంతరిక్షంలోకి పంపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ నుంచి జరిగే ప్రయోగానికి ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు రాత్రి 9:58 రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ కేవలం 10 ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెంచింది. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులతో భేటీకి సిద్ధమయ్యారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెమ్మసాని నిత్యం పలు సంఘాలతో భేటీ అవుతున్నారు. గత వారం కూటమి పార్టీలతో సమావేశం కాగా ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు కోరడానికి రెడీ అయ్యారు. గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నిక పోలింగ్ పూర్తయింది. ఆ వెంటనే ఓట్లను లెక్కించారు అధికారులు. ఏల్జూరి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయంపై వ్యాపారులు హర్షం ప్రకటించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన వారికి ధన్యవాదాలు చెప్పారు వెంకటేశ్వర్లు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో పబ్లు, బార్లు, హోటళ్లపై సంయుక్తంగా తనిఖీలు చేశారు నార్కోటిక్ ఎక్సైజ్ SOT పోలీసులు. బార్లు, పబ్ల లైసెన్సులను పరిశీలించారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కేసులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. మైనర్లను పబ్బుల్లోకి అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. డీజేలతో సౌండ్ పొల్యూషన్ చేయొద్దని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో డ్రోన్ల నిఘాతో నేరాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇప్పటిదాకా సీసీ కెమెరాలతో నేరాలని అదుపు చేస్తున్న పోలీసులు ఇప్పుడు డ్రోన్ల వినియోగం పెంచారు. కాలేజీలు, పాఠశాలల దగ్గర డ్రోన్లతో ఈవ్ టీజర్లను గుర్తిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల దగ్గర కూడా డ్రోన్లతోనే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. నంద్యాల జిల్లా పాపిలి మార్కెట్లో కిలో 3 నుంచి 4 రూపాయలు, ఆస్పరి మార్కెట్లో కిలో 5 నుంచి 7 రూపాయలు పలుకుతోంది. రవాణా ఛార్జీలు కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరైనా కల్పించాలని కోరుతున్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం దగ్గర హైడ్రామా నెలకొంది. ఈ ప్రాజెక్టు భద్రతపై ఏడాది కాలంగా 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 3 నుంచి ఏడాది పాటు ప్రాజెక్టు CRPF ఆధీనంలో ఉంది. ఆ గడువు పూర్తి కావడంతో KRMB ఆదేశాలతో తెలంగాణ ప్రాంతం నుంచి CRPF బలగాలు ఏపీ వైపు వెళ్లాయి. దీంతో మరోసారి ప్రాజెక్టు తెలంగాణ ఆధీనంలోకి వచ్చింది. గడిచిన 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు ఏపీ మంత్రి నారాయణ. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసేశారని అన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూటమి సర్కార్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇప్పటికే సంస్కరణలు కూడా తీసుకొచ్చామన్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్ని సులభతరం చేశామని చెప్పారు. సంక్రాంతి తరువాత అమరావతి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. పేర్ని నాని భార్యను అరెస్టు చేయాలని తానెప్పుడు చెప్పలేదన్నారు కొల్లు రవీంద్ర. నాని కట్టుకథలు చెబుతున్నారంటూ ఆరోపించారు. భార్య పేరుపై గోడౌన్ పెట్టి దొంగ పనులు చేశారన్నారు. నేరాన్ని మేనేజర్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. నాని వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారు కొల్లు. అన్నమయ్య జిల్లా గాలివీడు MPDOని పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనపై జరిగిన దాడిపై వివరాలు సేకరించారు. ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. MPDOపై దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. వైసీపీ విధ్వంసక పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు మంత్రులు నిమ్మల, వాసంశెట్టి సుభాష్లు. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కోనసీమ జిల్లా యానాం బీచ్లో ఆల్ ఇండియా విమెన్ బీచ్ వాలీబాల్ టోర్నీకి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు, పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్లు, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు మంత్రి. పవన్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ IPS సూర్యప్రకాష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి నకిలీ ID కార్డ్, యూనిఫామ్, ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు. IPS పేరుతో అందరినీ మోసగిస్తున్నట్లుగా గుర్తించారు. పలు ప్రాంతాల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ కూడా చేసినట్టు తేల్చారు. పవన్ టూర్ లో కూడా IPS ల ఫోటోలు దిగాడని చెప్పారు అడిషనల్ SP దిలీప్ కిరణ్. నంద్యాల మున్సిపల్ భేటీ రసాభసగా మారింది.
బీసీ కాలనీ దేవ్నగర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారి విస్తరణ ప్రతిపాదనపై సభ్యులు వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణతో పేదల ఇళ్లు పోతాయంటూ టీడీపీ సభ్యుల వాగ్వాదంతో సమావేశంలో గందరగోళం చెలరేగింది. బిల్లుని ఏకపక్షంగా ఆమోదించారంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ నిర్మాణంలో పురోగతి కనిపిస్తోంది. ఉత్తర ప్రాంతానికి సంబంధించిన టెండర్స్ ని ఆహ్వానించింది కేంద్రం. 4 లేన్ల ఎక్స్ప్రెస్ రహదారికి టెండర్స్ పిలిచింది. సంగారెడ్డి జిల్లా గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించే రహదారికి సంబంధించి 5,555 కోట్ల విలువైన పనులకి టెండర్స్ పిలిచింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉత్సవమూర్తుల దర్శనానికి 5 గంటలకు పైగా టైం పడుతోంది. భక్తుల రద్దీతో ఇవాళ ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన రద్దు చేశారు. భక్తులని స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈవో శ్రీనివాసరావు. విశాఖ క్రికెట్ కెరటం నితీష్ రెడ్డి ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు ఆయన తండ్రి ముత్యాల రెడ్డి. టీమిండియా తరపున గొప్ప ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. నితీష్ కుమార్ రెడ్డి ఆట చూసి దిగ్గజ క్రికెటర్ల కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. భద్రాచలం రామయ్యకు హైదరాబాద్కు చెందిన భక్తులు భారీ కానుక ఇచ్చారు. 51,000 రత్నాలతో పొదిగిన 40 లక్షల విలువైన కవచాల్ని అందజేశారు. వీటిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించినట్టు చెప్పారు దాతలు. కవచాలకు ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలకు అలంకరించారు. మనుషులే కాదు పక్షులు కూడా కళ్ళు తాగుతున్నాయి. చెట్టు నుంచి వచ్చే ఒక తీయటి ద్రవాన్ని తాగుతూ టీవీ9 కెమెరాకు చిక్కింది ఓ రామచిలుక. పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఒక ఈత చెట్టు నుంచి రామచిలుక కళ్ళు తాగడం కనిపించింది. మరో చిలుక పక్కనే కాపలా కాస్తున్నట్టుగా కనిపించింది. వీటికి ఉడత, తేనెటీగలు కూడా తోడై కళ్ళు తాగడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. మెగా హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. గేమ్ చేంజర్ సినిమా విడుదల నేపథ్యంలో కటౌట్లతో అభిమానం చాటుకున్నారు. విజయవాడ బృందావన్ కాలనీలోని వజ్ర మైదానంలో దేశంలోనే ఎత్తైన కటౌట్ నిర్మిస్తున్నారు. ఈ కటౌట్ మధ్యాహ్నం 3 గంటలకు లాంచ్ కానుంది. ఉత్తర భారతాన్ని చలి వణికించేస్తోంది. ఒకవైపేమో దట్టంగా కురుస్తున్న పొగమంచు, మరొక వైపు చలితో జనం వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం చలిమంటలు కాచుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచుకి రోడ్లు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాల కారణంగా స్వల్పంగా ఎయిర్ క్వాలిటీ పెరిగినట్లు అధికారులు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారి నిర్మించిన అంజీఘాట్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రియాసీ జిల్లాలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ని కొత్త ఏడాదిలో ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రాజెక్టు విశేషాలకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. 48 కేబుళ్ల సపోర్ట్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇది మాస్ సినిమా కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ. దీని తర్వాత అనిల్ రావిపూడితో అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు చిరు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట ఇది.